क्या कैपेसिटी है? 1200 ये आ गया क्या अभी इसमें? దాదాపు అప్పుడే 1800 మంది రెగ్యులర్ एप्लीकेशन दिए हैं वो तो टोटल अपना 5 2 चला इस तरफ मुड़िए हाँ 10 एकड़ हमारा लीज लैंड है ये कुछ प्राइवेट पार्टी हाँ हम तो कोर्ट में भी केस चल रहा है सर ये सारे कंप्लेंट दी हुई है ऑलरेडी पूरा Which are genuine? Yes. Now, registration of it, proper information from the concerned. हाँ हमारा जबकि नक्शे के हिसाब से हमारा 38, 39 है सर कंप्लीट हमारा लैंड पे पोल वो सरकारी का है। हमने कहा सीसीआई ये सब यहाँ का आदमी बोलता है गवर्नमेंट का जमीन है। अरे गवर्नमेंट में भी कहीं होता है, पहले तो नॉलेज लेके आए लोग। वो तो इंक्वायरी करेंगे, कोई सरकार को भी नहीं है। संविधान खतरे में पड़ रहा है। संविधान में अंदर इन लोगों को बोले तो कोई मुंडी काटने का हक ही नहीं है। हमारे गाँव के सामने बोला आपकी मुंडी काट देंगे, जो आएगा सबकी मुंडी काट देंगे। और लड़के आके हमको गाली देते हैं भाई हमारी जमीन पे आप पोल काट रहे हो, हमको गाली दे रहे సిసిఐకి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని అనేక సందర్భాల్లో వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా పరిశ్రమల శాఖకు సంబంధించి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వటం, దానికి తోడు మేము కేంద్రానికి సంబంధించిన పరిశ్రమ శాఖ మంత్రి మరి కుమారస్వామి గారితో కలిసిన సందర్భంలో వారు కూడా అక్కడ ఉండటం, మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమను తిరిగి పునఃప్రారంభం చేయాలనే ఒక సంకల్పం మేము ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కానీ అదేవిధంగా అక్కడున్న కేంద్రంలో ఉన్న మంత్రి గారికి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లాకు సంబంధించిన పరిశ్రమ పునఃప్రారంభం చేయాలనే మా ఆలోచన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీరుల ప్రోత్సాహం ఉంటుంది, సహకారం ఉంటుంది. ఎందుకంటే సిసిఐ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కనుక అన్ని తీరుల ప్రోత్సాహం చేస్తాం. పునఃప్రారంభం చేసి ఈరోజు ఇక్కడ ఉపాధి కల్పించాలి, ఇక్కడ ఉన్న వారికి వాణిజ్యం వ్యాపారం యాన్సిలరీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరుణంలో మేము పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని నేను ఇక్కడున్న గౌరవ శాసనసభ్యులు శంకర్ గారికి కూడా మరి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మా ప్రభుత్వం ఈరోజు చాలా స్పష్టంగా ఒక పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము మొన్ననే నైపుణ్యాన్ని పెంచే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఇలాంటి పరిశ్రమలకు కూడా ఈ స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి కల్పన అనేది ప్రధానమైన అంశం. దానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకి పెట్టుబడులు వస్తున్నాయంటే పెట్టుబడులకు సంబంధించిన వాతావరణం ఏర్పాటు కావటం అదొక అంశం. దీనిపై ఆధారపడి నేరుగా 500 మందో 1000 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న దాదాపు ఇంకా అవకాశం ఉంటుంది, ఇంకో 1000 మందికి, ఇంకో 2000 మందికి. దీనిపై ఆధారపడి చిన్న వాణిజ్యం, చిన్న వ్యాపారం చేసేవారు ఇంకో 3-4 వేల మంది ఉంటారు. సో మంచి ఈకో సిస్టమ్, ఒక మంచి వాతావరణం కల్పించే ఇక్కడ దాదాపు 2200 ఎకరాలు అంటే లైమ్ స్టోన్ క్వారీకి సంబంధించి ప్రత్యేకించి సిసిఐ వారికి సంబంధించి కూడా దాదాపు 700 ఎకరాలు ఇక్కడ ఉన్న తరుణంలో దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మేము మా తరఫున కూడా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడున్న ల్యాండ్కి సంబంధించి ఇక్కడున్న వాస్తవిక పరిస్థితుల గురించి కలెక్టర్ గారికి, ఏఎన్ గారికి ఒక రిపోర్ట్ని ఇవ్వమని, దాని తదుపరి కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి, వారు సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, కాలుష్యం తక్కువగా ఉండే మరి ఇలాంటి కంపెనీస్ పరంగా వచ్చే టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, లేక ఏం చేయాలి, మరి దీని విషయంలో కూడా స్పష్టంగా ఆలోచన చేయడం జరుగుతుంది. తప్పకుండా మా ఆలోచన, మా దృక్పథం రాబోయే కాలంలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయటమే మా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము పూర్తి స్థాయిలో మరి వారికి సహకారం అందిస్తూ సిసిఐ వారిని కూడా కోరుతా ఉన్నాం. సిసిఐ వారు ముందుకొచ్చి ఈ పరిశ్రమను ఓపెన్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి. ఈరోజు ఇక్కడ ఉన్న
వనరులను ఉపయోగించుకొని పీపీపీ మోడల్ గానా లేకుంటే ఏ అంశంతోనో ఈరోజు ఇక్కడ పరిశ్రమ ప్రధానమైంది. మాకు ఇక్కడ ఉపాధి కల్పన కార్యక్రమం జరగాలి. ఇక్కడ ఉన్న మనకు రాష్ట్రానికి సంబంధించిన ఇంత పెద్ద పరిశ్రమ అని అనుకుంటే ఇక్కడ కూడా ఇంత ల్యాండ్ ఉండే సౌకర్యం లేదు. సో దీన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి నా సోదరులు మా ఎమ్మెల్యే గారిని శంకర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. మేము మా ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తాం. కేంద్రం కూడా అదే చొరవతో అదే సంకల్పంతో ముందుకు వచ్చి దీన్ని పునఃప్రారంభం చేయాలని వారిని కూడా కోరుతా ఉన్నాం.